న్యూస్. దేశంలోని కోట్లాది రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ 2026 నెలకు సంబంధించి ఉచిత రేషన్ ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ప్రకారం రేషన్ కార్డుదారులు 3 నెలలకు సరిపడ ధాన్యాన్ని ఒకేసారి పొందవచ్చు. దేశంలోని కోట్లాది రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ 2026 నెలలకు సంబంధించిన ఉచిత రేషన్ ఒకేసారి ఇవ్వాలంటూ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ప్రకారం రేషన్ కార్డు లబ్ధిదారులు 3 నెలలకు సరిపడా ధాన్యాన్ని ఒకేసారి పొందవచ్చు. ఆహార ప్రజా పంపిణీ శాఖ రాష్ట్రాలకు ఇప్పటికే సూచనలు జారీ చేసింది. కేంద్ర నిల్వల నుంచి వెంటనే ధాన్యం తీసుకుని సమయానికి పంపిణీ చేయాలని ఆదేశించింది. ఇప్పుడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ 2026 నెలలకు సరిపడా ఉచిత రేషన్ను ఒకేసారి పొందవచ్చు. తీవ్ర ఎండల హెచ్చరిక. వాతావరణ శాఖ ఈ సంవత్సరం తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేస్తోంది. దీంతో ప్రజలు మళ్లీ రేషన్ షాపులకు వెళ్లకుండా ఒకేసారి సరుకులు అందించాలనే ఉద్దేశంతో ఇస్తోంది. ప్రస్తుతం భారత ఆహార సంస్థ గోధుమల్లో సామర్థ్యానికి మించి ధాన్యం నిల్వ ఉంది. కొత్త రబీ పంట రాబోతున్న నేపథ్యంలో గోధుమల్లో ఖాళీ చేయడం అవసరమైంది. అంచనా ప్రకారం ప్రస్తుతం 800 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం నిల్వలో ఉంది. లబ్ధిదారులకు సకాలంలో పంపిణీని నిర్ధారించడానికి వీలైనంత త్వరగా కేంద్ర నిల్వల నుండి ధాన్యాన్ని తీసుకోవాలని ఆహార ప్రజా పంపిణీ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి ప్రభుత్వం గత సంవత్సర కాలంలో గణనీయమైన చర్యలు కూడా తీసుకుంది. పార్లమెంట్లో అందించిన సమాచారం ప్రకారం 2025లో మొత్తం 4141 మిలియన్ల అర్హత లేని రేషన్ కార్డులను తొలగించారు. డిజిటల్ సంస్కరణలు, ఆధార్ అనుసంధానం వల్ల మోసపూరిత లబ్ధిదారులను గుర్తించడం సులభమైంది. దీంతో నకిలీ రేషన్ కార్డులను గుర్తించి తొలగిస్తోంది కేంద్రం. గణాంకాల ప్రకారం రద్దు చేసిన కార్డుల సంఖ్యలో హర్యానా 1343 మిలియన్లతో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానంలో 6.05 మిలియన్లతో రాజస్థాన్ ఉంది. ఉత్తరప్రదేశ్ కూడా దాదాపు 600 మంది అనర్హుల పేర్లను జాబితా నుండి తొలగించింది. దేశంలోని 99% కంటే ఎక్కువ ఫెయిర్ ప్రైస్ షాపుల్లో ఇప్పుడు పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం 98% కంటే ఎక్కువ పంపిణీ బయోమెట్రిక్ ప్రామాణీకరణ ద్వారా జరుగుతోంది. 3 నెలలకు సరిపడా రేషన్ను ఒకేసారి అందించడం వల్ల రవాణా ఖర్చులు ఆదా అవడమే కాకుండా వర్షాకాలంలో రవాణా కష్టంగా ఉండే గ్రామీణ ప్రాంతాలకు కూడా సహాయపడుతోందని నిపుణులు భావిస్తున్నారు. లబ్ధిదారులు తమ సమీపంలోని దుకాణానికి వెళ్లి నిర్దేశిత సమయంలోగా తమ కోటాకు 3 రెట్లు ఎక్కువ రేషన్ను పొందవచ్చు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కోట్లాది పేద ప్రజలకు భారీ ఊరటనిస్తోంది. తీవ్ర ఎండలు, నిల్వల సమస్యలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ఎంతో ఉపయోగపడనుంది. తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026-27ను 3,24,234 కోట్లతో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు కాగా మూలధన వ్యయం 47,267 కోట్లుగా బట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ 2026-27ను తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ను 2026-27 దాకా 3,24,234 కోట్లతో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు కాగా మూలధన వ్యయం 47,267 కోట్లుగా బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రస్తుతం $200 బిలియన్ ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం విభాగాల వారీగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని బట్టి విక్రమార్క చెప్పారు. అయితే బడ్జెట్లో కేటాయింపులు వ్యవసాయం కోసం 23,179 కోట్లు, విద్యుత్ శాఖ కోసం 21,285 కోట్లు, విద్యాశాఖ కోసం 26,674 కోట్లు, మహిళా శిశు సంక్షేమం కోసం
3,143 కోట్లు, పశు సంవర్ధక శాఖ కోసం 1,529 కోట్లు, సివిల్ సప్లై కోసం 7,366 కోట్లు, వైద్యారోగ్య శాఖ కోసం 13,679 కోట్లు, రాజీవ్ యువ వికాసం కోసం 6,000 కోట్లు, ఎస్సీ అభివృద్ధి కోసం 11,784 కోట్లు, ఎస్టీ అభివృద్ధి కోసం 7,937 కోట్లు, మైనార్టీ సంక్షేమం కోసం 3,769 కోట్లు, బీసీ సంక్షేమం కోసం 12,511 కోట్లు, ఇరిగేషన్ కోసం 22,615 కోట్లు, మున్సిపల్ శాఖ కోసం 17,907 కోట్లు, గృహ నిర్మాణం కోసం 7,430 కోట్లు, ఐటీ రుణం కోసం 875 కోట్లు, చేనేత వస్త్రాలకు 258 కోట్లు, పరిశ్రమల కోసం 3,490, పంచాయతీరాజ్కు 33,688 కోట్లు, R&B కోసం 12,789 కోట్లు, న్యాయశాఖ కోసం 2,367 కోట్లు, హోంశాఖకు 11,907 కోట్లు, టూరిజంకు 1,224 కోట్లు, గోదావరి పుష్కరాల కోసం 500 కోట్లు తీసుకొచ్చారు. 6 గ్యారంటీలకు సంబంధించి 50,713 కోట్లు కేటాయించారు. రైతు భరోసాకు 18,000 కోట్లు, చేయూతకు 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు 5,500 కోట్లు, మహాలక్ష్మికి 4,305 కోట్లు, సన్నవడ్ల బోనస్కు 3,500 కోట్లు, గృహజ్యోతికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు 2,080 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు, మహాలక్ష్మి పథకం కింద ఎల్పీజీ సబ్సిడీకి 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్లు, పవర్ సబ్సిడీకి 14,000 కోట్లు, బియ్యం సబ్సిడీ కోసం 3,000 కోట్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కు 3,683 కోట్లు, విద్యార్థుల డైట్ ఛార్జీలు 2,170 కోట్లు, స్కాలర్షిప్లకు 4,343 కోట్లు, తప్పనిసరి కార్యాలయ ఖర్చుల కోసం 2,323 కోట్లు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఈ పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభించనున్నారు. కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం దజిస్తారు. పేద ధనిక అనే తేడా లేకుండా కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026-27 ను అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తం 3,24,234 కోట్లుగా తెలిపారు. రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు కాగా మూలధనం వ్యయం 47,267 కోట్లుగా పేర్కొన్నారు. అయితే ఈ బడ్జెట్ లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026-27 ను అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తం 3,24,434 కోట్లుగా తెలిపారు. రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లుగా, మూలధనం వ్యయం 47,267 కోట్లుగా పేర్కొన్నారు. అయితే ఈ బడ్జెట్ లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. బడ్జెట్ లో 6 గ్యారంటీలకు 50,713 కోట్లు కేటాయిస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందులో రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, సన్నవడ్ల కేటాయింపులు చేసినట్లు బట్టి విక్రమార్క తెలిపారు. అయితే 6 గ్యారంటీలకు సంబంధించి 6 గ్యారంటీలకు 50,713 కోట్లు, రైతు భరోసాకు 18,000 కోట్లు, చేయూతకు 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు 5,500 కోట్లు, మహాలక్ష్మి పథకంకు 4,305 కోట్లు, సన్నవడ్ల బోనస్ కు 3,500 కోట్లు, గృహజ్యోతికి 2,080 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు, మహాలక్ష్మి పథకం కింద ఎల్పీజీ సబ్సిడీకి 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్లు, పవర్ సబ్సిడీకి 14,000 కోట్లు, బియ్యం సబ్సిడీకి 3,000 కోట్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కు 3,683 కోట్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కు 3,683 కేటాయించింది. వాళ్ళ ఇంటి పేరు పాలిటిక్స్ లో ఓ బ్రాండ్, కానీ ఆ ఇద్దరు బ్రదర్స్ తీరే సెపరేట్. అన్న ఒకలా, తమ్ముడు మరోలా. టోన్ వినిపించడం వల్ల స్టైలే వేరు. అన్న తబలా అయితే తమ్ముడు మ్యూజిక్.
ట్విస్టులే ట్విస్టులు. ఇంతకు మించి మల్టిపుల్ షేడ్స్ చూపిస్తూ సీఎం రేవంత్ కు హెడెక్ గా మారారట ఆ ఇద్దరు బ్రదర్స్. అన్న సొంత శాఖను గాలికి వదిలేసి సెన్సేషనల్ కామెంట్ చేస్తూ చర్చకు దారితీస్తుంటే తమ్ముడు మంత్రి పదవి కోసం AK-47 ఎక్కువ పెడుతున్నాడు. కొరకరాని కొయ్యలా మారి సీఎం కు ఇరిటేషన్ తెప్పిస్తున్నారు. రేవంత్ కు తలనొప్పిగా మారిన ఆ ఇద్దరు ఎవరు? వాళ్ళ తీరు ఎందుకలా అయింది? వాళ్ళ ఇంటి పేరు పాలిటిక్స్ లో ఓ బ్రాండ్, కానీ ఆ ఇద్దరు బ్రదర్స్ తీరే సెపరేట్. అన్న ఒకలా, తమ్ముడు మరోలా. టోన్ వినిపించడం వల్ల స్టైల్, అన్నయ్య తబలా, తమ్ముడు మ్యూజిక్, ట్విస్టులే ట్విస్టులు. అంతకు మించి మల్టిపుల్ షేడ్స్ చూపిస్తూ సీఎం రేవంత్ కు హెడెక్ గా మారారట ఆ ఇద్దరు బ్రదర్స్. అన్న సొంత శాఖను గాలికి వదిలేసి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ చర్చకు దారితీస్తుంటే తమ్ముడు మంత్రి పదవి కోసం AK-47 ఎక్కువ పెడుతున్నారు. కొరకరాని కొయ్యలా మారి సీఎం కు ఇరిటేషన్ తెప్పిస్తున్నారట. రేవంత్ కు తలనొప్పిగా మారిన ఆ ఇద్దరు ఎవరు? వాళ్ళ తీరు ఎందుకలా? కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణ పాలిటిక్స్ లో ఇదో ట్యాగ్ లైన్. అందుకు తగ్గట్లు వారు కూడా ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. కానీ ఆ అన్న తమ్ముళ్ళ తీరే సంథింగ్ డిఫరెంట్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. వెంకటరెడ్డి ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు. R&B సినిమాటోగ్రఫీ శాఖలు నిర్వహిస్తున్నారు. రాజ్ గోపాల్ రెడ్డి ఆమాత్య యోగం దక్కట్లేదన్న అసంతృప్తితో రగిలిపోతున్నారు. సీఎం రేవంత్ టార్గెట్ గా బాణాలు ఎక్కువ పెడుతున్నారు. ఈ క్రమంలో ఆ బ్రదర్స్ రూట్ సపరేట్ అయిపోయింది. వెంకటరెడ్డి సీఎం రేవంత్ కు పాజిటివ్ వాయిస్ వినిపిస్తూనే అప్పుడప్పుడు ట్విస్టులు ఇస్తున్నారు. ఇక రాజ్ గోపాల్ రెడ్డి మాత్రం మంత్రి పదవి దక్కే వరకు తగ్గేదేలే అన్నట్లుగా అసంతృప్తి సెగ రాజేస్తున్నారు. దీంతో ఆ బ్రదర్స్ తీరు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ కు కంట్లో నలుసులా, కొరకరాని కొయ్యలా తయారైందట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉండి సినిమా అవార్డుల ప్రధానోత్సవానికి డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ లో కోమటిరెడ్డి కనిపించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. కోమటిరెడ్డి తన శాఖను గాలికి వదిలేసి లేనిపోని ఇష్యూల జోలికి వెళ్తున్నారన్న గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అసలు తన శాఖలో జరిగే వ్యవహారాలు తనకు తెలియట్లేదన్నట్లుగా అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ చర్చకు దారితీస్తున్నారాయన. సినిమా టికెట్ల రేట్ల పెంపుతో తనకు సంబంధం లేదని ఓసారి, ఇక నుంచి ఏ సినిమాకు టికెట్ల రేట్ల పెంపు ఉండదని మరోసారి పొంతనలేని వ్యాఖ్యలు చేసిన ఆయన ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉండి ఏకంగా గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరు కాలేదు. అయితే బిజీగా ఉండటం వల్లే రాలేదా, లేక వెంకటరెడ్డి అసంతృప్తిగా ఉన్నారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకంటే 2 రోజులు ముందే జగ్గారెడ్డిని PCC చీఫ్ గా చేయాలని ఓ గత్తర లేపారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జగ్గారెడ్డి మరో PCR అని, ఆయన లాంటి మాస్ లీడర్ ను TPCC చీఫ్ గా నియమిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వస్తాయంటూ చర్చకు తెరలేపారు. దీంతో వెంకటరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ లోని బీసీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందట. ఇక ఇప్పటికే మంత్రి పదవి విషయంలో అన్నదమ్ముల మధ్య కోల్ట్ వార్ నడుస్తోందని అంటున్నారు. వెంకటరెడ్డిని తప్పిస్తే తప్ప రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదన్న అభిప్రాయంలో అధిష్టానం ఉందంటున్నారు. అయితే వెంకటరెడ్డే మంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నారట రేవంత్. రాజ్ గోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఆసక్తి చూపట్లేదట. ఇదే రాజ్ గోపాల్ రెడ్డి ప్రెస్టేషన్ కు కారణమంటున్నారు. ఈ క్రమంలోనే అన్నదో దారి అయితే తమ్ముడిది మరో దారి అన్నట్లుగా మారిపోయిందని అంటున్నారు. RRR రోడ్డు విషయంలో నిర్వాసితుల పక్షాన రాజ్ గోపాల్ రెడ్డి వాయిస్ వినిపిస్తే రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేయడం తన టార్గెట్ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు వెంకటరెడ్డి. RRR కోసం భూసేకరణ త్వరగా పూర్తి చేయాలంటూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారాయన. ఇక నల్గొండ DCC అధ్యక్షుడు ఉన్న కైలాష్ నేత నియామకంపై వెంకటరెడ్డి సుర్రుబుర్రులాడితే రాజ్ గోపాల్ రెడ్డి కైలాష్ నేతకు పగ్గాలు అప్పచెప్పడాన్ని స్వాగతించారు. ఇక సీఎం రేవంత్ ఇంకో 10 ఏళ్లు సీఎంగా ఉండాలని ఆకాంక్షిస్తూ దేవుణ్ణి కోరుకున్నానని వెంకటరెడ్డి చెప్తే తానే సీఎం అని రేవంత్ ఎలా చెప్పుకుంటారంటూ అటాక్ చేశారు రాజ్ గోపాల్ రెడ్డి. తనకు మంత్రి పదవి ఇవ్వట్లేదన్న సంతృప్తితో పలువురు ఎమ్మెల్యేలను రాజ్ గోపాల్ రెడ్డి డిన్నర్ మీటింగ్ నిర్వహించారన్న టాక్ కూడా అధికార పార్టీని కలవరపెడుతోంది. ఇలా ఇష్యూ ఏదైనా, టాపిక్ మరేదైనా
చెరో తీరు స్పందిస్తూ అన్నదమ్ములు సీఎం రేవంత్ కు కొరకరాని కొయ్యలా మారారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరి మాట వినే పరిస్థితి లేదట. పైగా తీరు మార్చుకోమని చెప్తే సాహసం కూడా ఎవ్వరూ చేయట్లేదు. దీంతో వారిద్దరి తీరుతో సీఎం రేవంత్ విసిగిపోయారని ఇన్సైడ్ టాక్. వెంకటరెడ్డి వ్యవహార శైలి మారేదెప్పుడో, రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి చల్లారేదెప్పుడో చూడాలి మరి. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.